హలో ఇన్వెస్టర్స్. బీఎస్సీ రీసెంట్గా అయితే Q3 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. సో రిజల్ట్స్ చూసుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ₹6 బిలియన్ కంపేర్ టు 2.2 బిలియన్ ఇయర్ అండ్ ఇయర్. అండ్ రెవెన్యూ వచ్చేసరికి 12.4 బిలియన్ కంపేర్ టు 7.7 బిలియన్ ఇయర్ అండ్ ఇయర్. మార్జిన్స్ చూసుకున్నట్లయితే 69.26% కంపేర్ టు 64% ఇయర్ అండ్ ఇయర్. సో రీసెంట్గా బడ్జెట్లో అయితే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకున్న నవామా వాళ్ళు దీని యొక్క టార్గెట్ అయితే 3,760 వరకు ఇచ్చారు. బీఎస్సీ మెయిన్గా అయితే 4 వేస్ ద్వారా ఇన్కమ్ సంపాదిస్తుంది. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ ఛార్జెస్. సో ఏదైతే మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఏదో డెరివేటివ్స్ ఆర్ ఈక్విటీస్ ఆర్ కరెన్సీస్, మెయిన్లీ దీని ఇన్కమ్ అనేది 76% వీటి ద్వారానే వస్తుంది. సో సెకండ్ సెగ్మెంట్ వచ్చేసరికి లిస్టింగ్ ఫీజెస్, ఏవైతే ఐపీఓస్ మార్కెట్లో లిస్ట్ అవుతాయో సో వాటి ద్వారా వీటికి రికరింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి టెక్ అండ్ డేటా సర్వీసెస్. సో మార్కెట్లో డిఐఎస్ అండ్ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ బీఎస్సీకి కొంత ఫీజు అయితే పే చేసి వాళ్ళకి కావాల్సిన డేటా అయితే ముందుగానే పొందుతారు. సో దాని ద్వారా కూడా బీఎస్సీ ఇన్కమ్ అయితే ఎర్న్ చేస్తుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి దీనికి సబ్సిడరీస్ అయితే ఉన్నాయి. స్టార్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ సిడిఎస్ఎల్లో దీనికి స్టేక్ అయితే ఉంది. సో దాని ద్వారా కూడా ఇది ఇన్కమ్ అయితే ఎర్న్ చేస్తుంది. సో టెక్నికల్గా చూసుకున్నట్లయితే లాస్ట్ 4 డేస్ నుంచి ఈ స్టాక్లో మంచి ర్యాలీ అయితే వచ్చింది. సో కరెంట్ వాల్యుయేషన్లో కొనడం అయితే రైట్ ఎంట్రీ కాదు. సో వెయిట్ ఫర్ ద కరెక్షన్. అండ్ దీని డిమాండ్ జోన్ వచ్చేసరికి 2800 నుంచి 2500 మధ్యలో ఉంది. సో ఎప్పుడైతే స్టాక్ ఈ జోన్కి రీచ్ అవుతుందో సో లాంగ్ టర్మ్కి ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.